Welcome to RDR tutorial. My name is P. Ramadevaraju, working as a secondary grade teacher at Medchal, Malkajgiri district, Telangana. Children, today we are going to solve 7th class mathematics, second chapter, fractions, decimals and rational numbers, exercise 6. First problem, solve the following. 0.3 into 6. Children, first of all we have to take the numbers without decimal point. Decimal point lekunda numbers ni raskondi. 0.3 లో decimal point తీసేస్తే 3 నే ఉంటుంది. 6 ని 6 గానే రాసుకోండి. 3 6 జా 18. సో 0.3 into 6 ఏమవుతుందంటే ఈ వచ్చిన ఆన్సర్ 18 లో మనము ఒక ప్లేస్ వదిలిపెట్టి డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకంటే 0.3లో రైట్ సైడ్ నుంచి ఒక ప్లేస్ తర్వాత ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో కూడా రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ వదిలిపెట్టేసి డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. సో దట్ బికమ్స్ 1.8. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 7 into 2.7. సో 2.7ని డెసిమల్ పాయింట్ తీసేస్తే 27 అవుతుంది. 27ని 7తో మల్టిప్లై చేయండి. 7 7 జా 49, 4 క్యారీ, 7 2 జా 14, 14 plus 4 18, 189. Therefore 7 into 2.7 is equal to 189లో 1 ప్లేస్ తర్వాత రైట్ సైడ్ నుంచి డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకంటే 2.7లో రైట్ సైడ్ నుంచి ఒక ప్లేస్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 18.9 is the answer. నెక్స్ట్ 2.71 into 5. సో డెసిమల్ పాయింట్ తీసేస్తే 271 into 5. 5 1 జా 5, 5 7 జా 35, 3 carry, 5 2 ja 10, 10 plus 3 13. So 2.71 into 5 is equal to ఈ 1355లో మనము ఇక్కడ 2.71లో 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది రైట్ సైడ్ నుంచి. ఇక్కడ 2 డిజిట్స్ వదిలిపెట్టి 5 వదిలిపెడితే 13.55 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 19.7 into 4. సో 197 తీసుకోండి, 4తో మల్టిప్లై చేయండి. 4 7 జా 28, 2 క్యారీ, 4 9 జా 36, 36 plus 2 38, 3 క్యారీ, 4 1 జా 4, 4 plus 3 7. 19.7 into 4 is equal to 788లో మనం ఒక ప్లేస్ వదిలిపెట్టి డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం. ఎందుకంటే 19.7లో ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ వచ్చింది. సో 78.8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 0.05 into 7. 0.05లో డెసిమల్ పాయింట్ తీసేస్తే 005 కదా. సో ఫస్ట్ రెండు జీరోలకి వాల్యూ లేదు కాబట్టి 5 తీసుకుంటాం. 5 7 జా 35. So therefore 0.05 into 7 is equal to ఇక్కడ 35లో ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ 2 డిజిట్స్ వచ్చేసినాయి కాబట్టి ముందు డెసిమల్ పాయింట్ పెట్టండి, పాయింట్ ముందు 0 పెట్టుకోండి. 0.35 is the answer. నెక్స్ట్ 210.01 into 5. డెసిమల్ పాయింట్ లేకుండా రాసుకుంటే 21001ని 5తో మల్టిప్లై చేసుకోండి. 5 1 జా 5, 5 0 0, 5 0 జా 0, 5 1 జా 5, 5 2 జా 10. సో therefore 210.01 into 5 is equal to దీంట్లో 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. 1050.05. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 2 into 0.86. డెసిమల్ పాయింట్ తీసేసి రాసుకుంటే 86 into 2. 2 6 ja 12, 1 carry, 2 8 ja 16 plus 1 17,
సో దేర్ ఫోర్ 2 into 0.86 is equal to ఇక్కడ 2 digits తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది. 172లో 2 digits వదిలిపెడితే 1.72 is the answer. Next problem. Find the area of a rectangle whose length is 6.2 centimeters and breadth is 4 centimeters. So length L is equal to 6.2 centimeters, breadth B is equal to 4 centimeters. So area of the rectangle is equal to length into breadth. So 6.2 into 4, 4 2s are 8, 4 6s are 24. So here decimal place is there after one place. So keep decimal point after one place from the right side. 24.8. What are the units? Square centimeters. Area ఎప్పుడు స్క్వేర్స్లో ఉంటుంది. ఇక్కడ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ becomes square centimeter. This is the answer. Next problem. Solve the following. Here all the multiplications are by 10 and 100. ఇక్కడ అన్ని కూడా మల్టిప్లికేషన్ 10తో కానీ 100తో కానీ ఉన్నాయి. చూడండి 10తో కానీ 100తో కానీ 10 యొక్క మల్టిపుల్ ఏదైనా దేంతో అయినా మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ జరుగుతుంది. ఇక్కడ 10 యొక్క మల్టిపుల్ అంటే 10, 100, 1000, 10,000 అందులో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని ప్లేసులు డెసిమల్ ప్లేస్ రైట్ సైడ్ జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్లో డిజిట్స్ ఏమీ మారవు. 21.3 ఇందులో ఉన్న డిజిట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. 2, 1, 3 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నాము. 10లో ఒక జీరో ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ ఒక ప్లేస్ రైట్ సైడ్ జరుగుతుంది. అంటే ఇక్కడికి వస్తుంది 213 213.0 అంటే ఇది 213. 0 రాయాల్సిన అవసరం లేదు, 213 అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి 36.8 into 10 ఇది ఏమవుతుంది? డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ జరిగితే 368 అవుతుంది. ఇక్కడ కూడా 10తో మల్టిప్లై చేస్తున్నాము, డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ జరుగుతుంది. దిస్ బికమ్స్ 537. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిజిట్స్ ఏమున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. ఫస్ట్ 16807. 10తో మల్టిప్లై చేస్తున్నాము, డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది, రైట్ సైడ్ జరిపితే 0 తర్వాత డెసిమల్ పాయింట్ రావాలంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ వస్తుంది 1680.7. నా ఇక్కడ చూడండి 131.1 into 100. ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. 1311. ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తున్నామంటే డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ 2 డిజిట్స్ జరగాలి. అయితే ఇక్కడ రైట్ సైడ్ ఒక డిజిటే ఉంది, ఇంకొక డిజిట్ లేదు అంటే 0 పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 0 పెట్టుకోండి. అంటే డెసిమల్ పాయింట్ ఇక్కడికి వస్తుంది అంటే లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ మనం పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటి. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 13,110 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ 2 డిజిట్స్ జరుగుతుంది. 100తో మల్టిప్లై చేస్తున్నాము, సో లాస్ట్కు 0 పెట్టుకోవాలి. 15610. 15,610 is the answer. Next, 3.62 into 100. Decimal point
100తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 డిజిట్స్ రైట్ సైడ్ జరపాలి. రైట్ సైడ్ జరిపితే 362 అవుతుంది. ఇక్కడ కూడా 100తో మల్టిప్లై చేస్తున్నాము. డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ జరపాలి. 4307 అవుతుంది ఆన్సర్. ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నాం. 0.5 into 10. సో డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ జరిగితే ఏమవుతుంది? 05 అంటే 5 is the answer. 0.08 into 10. డెసిమల్ పాయింట్ని ఒక ప్లేస్ రైట్ సైడ్ జరపాలి. ఒక 0 ఉంది కాబట్టి 10లో. సో ఒక ప్లేస్ రైట్ సైడ్ జరిపితే 0.8 అవుతుంది. ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తున్నాం. 0.9 into 100. డెసిమల్ ప్లేస్ని రెండు డిజిట్స్ రైట్ సైడ్ జరపండి. సో ఇక్కడ ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇంకో డిజిట్ 0 పెట్టుకోవాలి. సో 90. ఇక్కడ 0 పాయింట్ ఉంటే 0 రాసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రంట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. దిస్ బికమ్స్ 90. ఇక్కడ 1000తో మల్టిప్లై చేస్తున్నాము. డెసిమల్ పాయింట్ 3 ప్లేసెస్ రైట్ సైడ్ జరపాలి. ఇక్కడ ముందు జీరోలు ఉన్నాయి. సో డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. 03. ఇంకొక డిజిట్ కూడా జరపాలి. సో 030 తర్వాత ఇక్కడ డెసిమల్ పాయింట్ రావాలి. 0.0 అంటే సో ముందు 0 రాసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ 30.0. దట్ మీన్స్ 30 ఓన్లీ. దిస్ బికమ్స్ 30. నెక్స్ట్ ప్రాబ్లం. A motorbike covers a distance of 62.5 kilometers consuming 1 liter of petrol. How much distance does it cover for 10 liters of petrol? Let us solve this problem. Distance covered by 1 liter of petrol is equal to 62.5 kilometers. So therefore distance covered by 10 liters of petrol is equal to 1 లీటర్ పెట్రోల్తో 62.5 కిలోమీటర్స్ వెళ్తుందంట. సో 10 లీటర్స్ పెట్రోల్తో ఎంత దూరం వెళ్తుంది అంటే 10తో మల్టిప్లై చేయాలి. 62.5 into 10. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. 10తో మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ ఒక డిజిట్ మూవ్ అవుతుంది. సో దిస్ బికమ్స్ 625 kilometers. This is the answer. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఒక డెసిమల్ ఫ్రాక్షన్ తోటి ఇంకొక డెసిమల్ ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయమంటున్నాడు. మనం ఈ డెసిమల్ పాయింట్ లేకుండా ఫస్ట్ మల్టిప్లై చేసుకొని తర్వాత వచ్చిన దాంట్లో డెసిమల్ పాయింట్ పెడదాం ఆన్సర్లో. 1.5లో డెసిమల్ పాయింట్ తీసేస్తే 15 అవుతుంది. 0.3లో డెసిమల్ పాయింట్ తీసేస్తే 03 అంటే 3నే కదా, ముందు 0 ఉన్నా కానీ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. సో 15 3 జా 45. సో 45లో మనం డెసిమల్ పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్లో ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది. సెకండ్ నెంబర్లో కూడా ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది. సో మనం ఇందులో ఒక డిజిట్ ఇందులో ఒక డిజిట్ టోటల్ 2 డిజిట్స్ తీసుకొని వచ్చిన ఆన్సర్లో 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. సో మనకు వచ్చినవే 2 డిజిట్స్ కాబట్టి ముందు డెసిమల్ పాయింట్ పెట్టేసి దానికంటే ముందు 0 పెట్టుకోవాలి. 0.45 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ హియర్ ఇక్కడ 0.1లో డెసిమల్ పాయింట్ తీసేస్తే 1. 47.5లో డెసిమల్ పాయింట్ తీసేస్తే 475. సో 1 into 475 becomes 475 only. సో 475 వస్తుంది. ఇందులో చూడండి ఇక్కడ
0.1లో డెసిమల్ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇందులో కూడా డెసిమల్ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది. సో టోటల్ 2 ప్లేసెస్. సో రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ వదిలిపెడితే 4.75 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ 0.2 అంటే 2 తీసుకోండి. 210.8లో డెసిమల్ పాయింట్ తీసేస్తే 2108. 2108ని 2తో మల్టిప్లై చేయండి. 2 8 జా 16. సో 2 0 0 0 + 1 1, 2 1 జా 2, 2 2 జా 4, 4216. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఒక ప్లేసు, ఇక్కడ ఒక ప్లేసు, టోటల్ 2 ప్లేసెస్. రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ వదిలిపెడితే 42.16 ఈజ్ ద ఆన్సర్. 4.3 ఇంటూ 3.4 డెసిమల్ ప్లేసెస్ తీసేయండి, 43 అవుతుంది. ఇక డెసిమల్ పాయింట్ తీసేస్తే 34. 43 ఇంటూ 34, 4 3 జా 12, 4 4 జా 16 + 1 17, 3 3 జా 9, 3 4 జా 12, 2 7 9 16, 2 1 3, 3 + 1 4. సో 1462. 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఒక ప్లేస్, ఇక్కడ ఒక ప్లేసు. దిస్ బికమ్స్ 14.62. ఇక్కడ 0.5 0.05 డెసిమల్ ప్లేసెస్ తీసేస్తే ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. ఇక్కడ ముందు 2 జీరోలు ఉన్న 5 అనంటే అర్థం. సో 5 5 జా 25. అయితే ఇక్కడ ఒక ప్లేస్ డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసులు. సో టోటల్ 3 ప్లేసెస్ రావాలి డెసిమల్ పాయింట్ తర్వాత. ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇంకొక ప్లేస్ ఏం చేయాలి, 0 పెట్టుకోవాలి. ముందు 0 పెట్టుకొని ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టండి. సో ముందు ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టండి. సో 0.025 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, సో 11.2 ఇంటూ 0.10. సో 11.2లో డెసిమల్ పాయింట్ తీసేస్తే 112. 0.10లో డెసిమల్ ప్లేస్ తీసేస్తే 10. 112 ఇంటూ 10, లాస్ట్కి 0 వచ్చేస్తుంది, 1120. సో ఇక్కడ డెసిమల్ ప్లేస్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత ఒక ప్లేసు, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్. సో టోటల్ 3 ప్లేసెస్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి, అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టాలి. 1 2 3, 1.120 ఇస్ ద ఆన్సర్. 107 తీసుకోండి, దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. 0.02 అంటే 2. 2తో మల్టిప్లై చేస్తే 2 7 జా 14, 2 0 జా 0 + 1 1, 2 1 జా 2, 214. 214. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్. 2 + 2 4 ప్లేసెస్ లీవ్ చేయాలి. 1 2 3 అయినాయి. ఇక్కడికి ఇంకొక ప్లేస్ 0 పెట్టుకోండి, 4 ప్లేసెస్ అవుతాయి. ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టుకొని ముందు 0 పెట్టుకోండి. 0.0214 ఇస్ ద ఆన్సర్. ఇందులో డెసిమల్ పాయింట్ తీసేస్తే 1005. ఇందులో డెసిమల్ పాయింట్ తీసేస్తే 105. మల్టిప్లై చేయండి. 5 5 జా 25, 5 0 0, 0 + 2 2, 5 0 జా 0, 5 1 జా 5. 101.01ని 0.01తో మల్టిప్లై చేస్తున్నాము. ఇక్కడ 0.01 అంటే డెసిమల్ పాయింట్ తీసేస్తే 001. 001 అంటే 1 కదా, 1తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. 10101 వస్తుంది. సో డెసిమల్ పాయింట్ ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ 2 ప్లేసెస్. సో టోటల్ 4 ప్లేసెస్ తర్వాత పెట్టాలి. 1 2 3 4. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టాలి.
this becomes 1.0101. ఇక్కడ డెసిమల్ పాయింట్ తీసేస్తే 7001 అవుతుంది. ఇక్కడ డెసిమల్ పాయింట్ తీసేస్తే 11 అవుతుంది. 11 1 जा 11, 1 carry, 11 0 जा 0 plus 1 1, 11 0 जा 0, 11 7 जा 77. So 77011. ఇందులో ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ 1 ప్లేస్, 3 ప్లేసెస్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టండి. 1 2 3 ఇక్కడ డెసిమల్ పాయింట్ పెడితే 77.011. This is the answer. Next problem, solve the following. 2.3 divided by 100. ఇక్కడ చూడండి, ఇక్కడ డివిజన్స్ ఇచ్చాడు, అన్నీ కూడా డెసిమల్ ఫ్రాక్షన్స్ని డివైడ్ చేయమని. ఇక్కడ 2.3ని 100తో డివైడ్ చేస్తున్నాము. ఇందాక మనము 10తోని 100తోని 1000తోని మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ పాయింట్ రైట్ సైడ్కి జరిపినాము. వి మూవ్ ద డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ ఇన్ ద మల్టిప్లికేషన్. ఇన్ ద సేమ్ వే డివైడ్ చేసేటప్పుడు డెసిమల్ పాయింట్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. ఇక్కడ 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ పాయింట్ని లెఫ్ట్ సైడ్ 2 ప్లేసెస్ మనము మూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2.3లో ఉన్న డిజిట్స్ 2 3 అలా రాసుకోండి. ఇక్కడ డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఒక ప్లేస్ ఉంది, మనం 2 ప్లేస్లు మూవ్ చేయాలి. సో ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని, ఇక్కడికి 2 ప్లేసెస్ అయినాయి కాబట్టి ముందట ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే 0.023 ఈజ్ ద ఆన్సర్. ముందు 0 పెట్టుకోండి. 0.023 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనకు 10 యొక్క మల్టిపుల్ లేదు కాబట్టి మనకి ఇందాక చేసినట్టు దీన్ని చేయలేము. అంటే డెసిమల్ పాయింట్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేసేది ఎప్పుడు 10 కానీ 10 యొక్క మల్టిపుల్స్ కానీ ఉన్నప్పుడే ఆ మూవింగ్ అనేది వర్తిస్తుంది. సో దీన్ని మనం ఏం రాసుకుందామంటే 0.45 డివైడెడ్ బై 5ని మనం 10/2 అని రాసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ 2 1 जा 2, 2 5 जा 10 కాబట్టి 10లో సగం 5 కాబట్టి 5ని 10/2 అని రాసుకుందాం. నెక్స్ట్ ఈ డివిజన్ని నెక్స్ట్ స్టెప్లో మనము మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటే 0.45 డివిజన్ని మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటే 10/2కు రెసిప్రోకల్ తీసుకోవాలి. 2/10 అవుతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు ఎక్సర్సైజ్లో చేసాము, ఒక ఫ్రాక్షన్ని మరొక ఫ్రాక్షన్తో డివైడ్ చేసేటప్పుడు దాన్ని మల్టిప్లికేషన్ కింద మార్చుకుంటే దాన్ని రెసిప్రోకల్తో మల్టిప్లై చేస్తాము. ఇలాంటివి మనం క్రితం ఎక్సర్సైజ్లో చేసి ఉన్నాము. సో ఇక్కడ డివిజన్ని మల్టిప్లికేషన్ కింద మార్చుకుంటే ఈ 10/2 ఏమవుతుంది, 2/10 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 0.45ని 2తో మల్టిప్లై చేయండి. సో దిస్ బికమ్స్ 45 2 जा 90 కాబట్టి 0.90 అవుతుంది బై 10. అంటే ఇక్కడ 0.90ని 10తో డివైడ్ చేస్తున్నాము. సేమ్ ఇందాకలాగానే ఇక్కడ కూడా డివిజన్ వచ్చింది. సో 10తో డివైడ్ చేసినప్పుడు 10లో ఒక 0 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ ఒక స్టెప్ మూవ్ అవుతుంది. సో డెసిమల్ పాయింట్ అనేది 0కి ముందుకు వచ్చేస్తుంది. సో 0.090 అవుతుంది. ముందు 0 పెట్టేసుకోవాలి. 0.090 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 44.3 డివైడెడ్ బై 10. ఇక్కడ 10లో ఒక 0 ఉంది, డివైడ్ చేసినప్పుడు డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఒక ప్లేస్ మూవ్ అవుతుంది. 443లో ఇక్కడ
డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే 4.43 అవుతుంది. ఇక్కడ మనము 127.1ని 1000తో డివైడ్ చేస్తున్నాము. 1000లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ పాయింట్ని లెఫ్ట్ సైడ్ 3 ప్లేసెస్ మూవ్ చేయండి. 1271 ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది. 3 ప్లేస్ మూవ్ చేస్తే 1 2 3 ఇక్కడికి వస్తుంది. సో ముందు ఏం లేదు కాబట్టి 0 పెట్టండి. 0.1271 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 7 డివైడెడ్ బై 3.5. 7 డివైడెడ్ బై 3.5ని 35/10 అని రాయండి. ఎందుకంటే డెసిమల్ పాయింట్ తీసేస్తే డెసిమల్ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి కింద 10 వేసుకోవాలి. 10 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ డివిజన్ని మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ కింద మార్చుకుంటే 7 ఇంటూ 35/10కి రెసిప్రోకల్ తీసుకోండి. 10/35 అవుతుంది. సో ఇక్కడ 7 టేబుల్లో 35ని కట్ చేయొచ్చు. 7 1 జా 7, 7 5 జా 35. 5 టేబుల్లో 10ని కట్ చేయండి. 5 1 జా 5, 5 2 జా 10. దిస్ బికమ్స్ 1 2 జా 2. 2 ఈజ్ ద ఆన్సర్. $88.5 డివైడెడ్ బై 0.15. ఇక్కడ ఫ్రాక్షనే ఉంది, ఇక్కడ ఫ్రాక్షనే ఉంది. మనం ఈ ఫ్రాక్షన్లో డెసిమల్ పాయింట్ తీసేసి రాసుకుందాము. 88.5లో డెసిమల్ పాయింట్ తీసేస్తే ఇది 885/10 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి 10తో డివైడ్ చేయాలి. డివైడెడ్ బై 0.15 ఏమవుతుంది? ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 15/100 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ డివిజన్ని మనం మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటే 885/10 డివిజన్ని మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఈ ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ తీసుకోవాలి. దిస్ బికమ్స్ 100/15. సో ఇక్కడ 10 1 జా 10, 10 10 జా 100. 5 టేబుల్లో కొట్టేస్తే 5 3 జా 15, 5 1 జా 5, పోతే 3 38, 5 7 జా 35, మళ్ళీ 3 ఉంటుంది. 5 7 జా 35. 3 టేబుల్లో 177 కట్ చేయొచ్చు. 3 1 జా 3, 3 5 జా 15, పోతే 2 ఉంటుంది. 27, 3 9 జా 27. సో ఇక్కడ చూస్తే 59 ఇంటూ 10, 59 10 జా 590 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 0.4 డివైడెడ్ బై 20. ఇక్కడ 0.4ని మనం 4/10 అని రాసుకుందాం. డివైడెడ్ బై 20. నెక్స్ట్ స్టెప్లో డివిజన్ని మనం మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ కింద మార్చుకుంటే 4/10 ఇంటూ 20కి రెసిప్రోకల్ తీసుకుంటే 1/20 అవుతుంది. ఇక్కడ మనకు డినామినేటర్లో 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఈ 20ని కూడా మనం 10 చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 4కు 20కి మనం 2 టేబుల్లో కట్ చేయొచ్చు. 2 2 జా 4, 2 10 జా 20. దిస్ బికమ్స్ 2 1 జా 2 బై 10 10 జా 100. 2/100. సో 100తో డివైడ్ చేసినప్పుడు డెసిమల్ పాయింట్ అనేది రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత రావాలి. సో 2 అనేది ఒక ప్లేస్ ఉంది, ఇంకొక ప్లేస్ 0 పెట్టుకుంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ వస్తుంది. దిస్ బికమ్స్ 0.02. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ సైడ్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 3.5 centimeters in length
The perimeter of the polygon is 17.5 centimeters. How many sides does the polygon have? ఒక రెగ్యులర్ పాలిగాన్కి ఒక సైడ్ 3.5 సెంటీమీటర్స్ ఉన్నది. దాని మొత్తం పెరిమీటర్ 17.5 సెంటీమీటర్స్ ఉంటే దానికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి అంటున్నారు. పెరిమీటర్ of the polygon is given is equal to 17.5 centimeters. What is the formula for perimeter? Number of sides into length of one side. This is the formula. Number of sides into length of one side is equal to 17.5 centimeters. So number of sides into length of one side enta 3.5 centimeters into 3.5 is equal to 17.5. So we have to find the number of sides. Number of sides enno manam find out cheyali. So number of sides is equal to ఇక్కడ 3.5 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. సో 17.5 డివైడెడ్ బై 3.5. సో ఇక్కడ రెండు కూడా డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. డెసిమల్ ఫ్రాక్షన్లో డెసిమల్ ఫ్రాక్షన్ మనం తీసేస్తే ఇది 17.5 అనేది 175/10 అవుతుంది. డివైడెడ్ బై 3.5లో డెసిమల్ పాయింట్ తీసేస్తే 35/10 అవుతుంది. సో 175/10 డివిజన్ని మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ తీసుకోవాలి, అంటే దీన్ని రివర్స్ చేయాలి. దిస్ బికమ్స్ 10/35. 10 1 जा 10, 10 1 जा 10. సో 35తో 175 డివైడ్ చేయండి, లేదా 5 టేబుల్లో కట్ చేసి చూడండి వీటిని. 5 7 जा 35, 5 3 जा 15, పోతే 2 ఉంటుంది, 25, 5 5 जा 25. సో 35 వచ్చింది, 7 వచ్చింది. మళ్ళీ 7 టేబుల్లో 35ని కట్ చేస్తే 7 1 जा 7, 7 5 जा 35. సో దిస్ బికమ్స్ 5. Number of sides are 5. This is the answer. Next problem. A rainfall of 0.896 centimeters was recorded in 7 hours. What was the average amount of rain per hour? 7 hours లో రికార్డ్ చేసిన రెయిన్ఫాల్ 0.896 సెంటీమీటర్స్ అయితే యావరేజ్ రెయిన్ఫాల్ గంటకి ఎంత అంటున్నాడు. సో ఇక్కడ కూడా డివిజన్ వస్తుంది. రెయిన్ఫాల్ రికార్డెడ్ in 7 hours is equal to 0.896 centimeters. So average rainfall, average rain per hour is equal to 0.896 ని 7 అవర్స్లో రికార్డ్ చేసారు. దీన్ని 1 అవర్లో ఎంత అంటే 7తో డివైడ్ చేయాలి. డివైడెడ్ బై 7. 0.896లో డెసిమల్ ఫ్రాక్షన్ తీసేస్తే 896/1000 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. డివైడెడ్ బై 7 అంటే డివిజన్ని మనం మల్టిప్లికేషన్ కింద మార్చుకుంటే ఇంటూ 1/7 అవుతుంది. 7కి రెసిప్రోకల్ 1/7. సో 7 టేబుల్లో 896ని మనం కట్ చేద్దాం. 7 1 जा 7, 7 1 जा 7, 8లో 7 పోతే 1, 19,
7 2 जा 14, 19 లో 14 పోతే 5, 56 ఉంటుంది. 7 8 जा 56. This becomes 128. So 128 by 1000, that means 0.128 centimeters. This is the answer. Please like and subscribe our channel. Press the bell icon. You will get further notifications. Thank you.